వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమానియక్. ఈరోజు మనం మాట్లాడుకుందాం 'మాజాతర' మూవీ గురించి. ఇది రివ్యూ అయితే కాదు గానీ, డిస్కషన్ లాంటిది. సినిమా చూసాక నాకొకటే అనిపించింది. డైరెక్టర్ గారు ఇంత ఔట్‌డేటెడ్ స్క్రిప్ట్‌ని ఇంకా ఎందుకు తీశారనేది ఇప్పటివరకు నాకు అర్థం అవ్వట్లేదు. ఆ స్క్రిప్ట్‌ని రవితేజ గారు ఎందుకు ఒప్పుకున్నారో ఇంకా అర్థం అవ్వట్లేదు. డైరెక్టర్ స్టోరీ రాసేటప్పుడు ఒకటే అనుకున్నట్టున్నాడు. హీరోకి ఒక 4, 5 ఫైట్‌లు, 2, 3 సాంగ్‌లు, కొన్ని ఎలివేషన్స్ ఇస్తే చాలు ఫ్యాన్స్ చూస్తారు, హిట్ చేస్తారని అనుకున్నట్టుంది. ఈ మూవీలో రవితేజ గారిని ప్రీవియస్ మూవీస్ కంటే చాలా బాగానే చూపించారు కానీ, అదే రొట్ట డైలాగులు, అదే రొట్ట ఫైటింగ్‌లు, అదే రొట్ట కామెడీ. ఇంకా మధ్యలో ఆ నిబ్బ లవ్ స్టోరీ ఒకటి. శ్రీలీల గారిని డాన్స్ కోసం తప్ప ఎందుకోసం వాడుకున్నట్టు అనిపించలేదు ఈ సినిమాలో. మా పర్ఫార్మెన్స్ కూడా ఏమంత పెద్దగా ఏం లేదు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ సీన్స్ అయితే చిరాకు తెప్పిస్తాయి. ఆయనతో ఇంకొక సర్ప్రైజింగ్ సీన్ ఉంటది అది. ఆ సీన్ చూసి ఇప్పుడు మేము ఇది సర్ప్రైజా అని ఫీల్ అయ్యేలా ఉంటది. నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ అయితే బాగుంటది కానీ ఇంకా సాలిడ్ గా రాసుకున్నట్టు ఇంకా బాగుంటది. ఆయన యాక్టింగ్ కేపబిలిటీకి ఇంకా చాలా బాగా చేయగలరు అనిపించింది. ఈ సినిమా మొత్తంలో ఏదైనా పాజిటివ్ ఉందంటే అది రవితేజ గారు మాత్రమే. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్‌ని అయితే డిసప్పాయింట్ చేయదని. ఆయన చెప్పింది కరెక్టే. ఫ్యాన్స్‌ని అయితే డిసప్పాయింట్ చేయదు గానీ, మిగతా వాళ్ళందరిని డిసప్పాయింట్ చేస్తది. ఒకప్పుడు 'రవితేజ' గారి సినిమాలంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి గానీ, ఇప్పుడు చూడాలంటేనే చిరాకొస్తుంది. అలా తీస్తున్నారు డైరెక్టర్స్. ఏమైందో వీళ్ళకి ఇంతకసలు. హోప్ నెక్స్ట్ సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇస్తారని. ఇంక మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే భీమ్స్ గారు అనుకున్నంత రేంజ్‌లో మ్యూజిక్ అయితే లేదు. సాంగ్స్ ప్లేస్‌మెంట్ అయితే అస్సలు బాలేదు. సాంగ్స్ కూడా ఏమంతా బాలేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమంతా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఓకేగా ఉన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా డ్రాగ్ చేశారు. క్లైమాక్స్ అయితే అస్సలు బాలేదు. కొన్ని ఫైట్ సీన్స్ బాగున్నా కూడా ఏమంత అనిపించలేదు. సినిమాలో సెకండ్ హాఫ్ లో ఒక ఉడుముతో ఒక ఫైట్ సీన్ ఉంటది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అది ఎందుకు తీసారో కూడా అర్థమవుతలేదు ఇప్పటివరకు. అంత చండాలంగా ఉంటుంది ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే. ఇదండి ఓవరాల్ గా మూవీ రివ్యూ. ఫ్యాన్స్ కి అయితే నచ్చదు కానీ మామూలు న్యూట్రల్ ఆడియన్స్ కి అయితే అస్సలు నచ్చదు. చాలా అవుట్డేటెడ్ ఉంది. స్క్రిప్ట్ మాత్రం ఏం బాలేదు. ఇలాంటి సినిమా సజెషన్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మూవీస్ స్ప్రెడ్డింగ్ సినిమా అండ్ లవ్.